కొత్త తరహా సైబర్ మోసాన్ని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 50 లక్షల క్రెడిట్ కార్డ్ కావాలి అంటే ఈ సిమ్ని ఫిజికల్ సిమ్గా మార్చాలి అని బ్యాంక్ అధికారుల పేరుతో బాధితుడిని నమ్మించారు. ఆల్రెడీ కొన్ని యాప్లను డౌన్లోడ్ చేసి ఉంచిన ఫోన్ పంపించి బాధితుడి నుంచి 77 లక్షల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక చెట్టు కింద కూర్చుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కొత్త తరహా సైబర్ మోసాలు ఎలా చేస్తున్నారు, హైదరాబాద్లో జరిగిన సైబర్ మోసాల్ని పోలీసులు ఎన్ని రోజుల్లో ఎలా ఛేదించారు, ఆ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత్ ద్వారా తెలుసుకుందాం. ఏపీకే ఫైల్స్ పంపించి బాధితుడి అకౌంట్లో నుండి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త తరహా పథకాన్ని అవలంబిస్తున్నారు. సైబరాబాద్లో నమోదైనటువంటి ఒక కేసులో సైబర్ నేరస్తులు అవలంబించినటువంటి విధానం ఏంటి, వారిని ఎలా పట్టుకున్నారు, మనతో మాట్లాడేందుకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు ఉన్నారు. సరే, ఏంటి ఈ కొత్త సైబర్ క్రైమ్ ఎలా చేస్తున్నారు ఈ ఫ్రాడ్స్టర్స్? సైబర్ అఫెన్స్ సేమ్ అండి, కాకపోతే చిన్నగా ఏం చేంజ్ చేసినారంటే ఇంతకుముందు ఫైల్స్ పంపించేది, ఇప్పుడు ఫోన్ పంపించారు. దీంట్లో అతనికి ఈ సిమ్ ఉండింది యాపిల్ ఫోన్లో. సో ఈ సిమ్ తోటి కాదు, ఫిజికల్ సిమ్ తీసుకోండి అని చెప్పారు. ఈయన నమ్మి ఆ క్రెడిట్ కార్డ్ కోసం అని చెప్పేసి ఫిజికల్ సిమ్ అప్లై చేసి ఫిజికల్ సిమ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళు మేము ఒక మొబైల్ పంపిస్తామని చెప్పేసి మోటరోలా ఒక మొబైల్ పంపించారు. అది మీకు ఇంతకుముందు చూపించాము. అది ఆ మొబైల్ ఫోన్కి సిటీ బ్యాంక్ అనే స్టిక్కర్ కూడా పెట్టి దాన్ని డెలివరీ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇంటికి. దాంట్లో సిమ్ వేసుకోమనంటే సిమ్ వేసుకున్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో ఆ ఫోన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండింది. ఈ సిమ్ వేయడంతో ఈ సిమ్తో పాటు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళది ఉంది. ఆ అకౌంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే దీంట్లో లోడ్ చేయడం జరిగిందో ఇమీడియట్గా వాళ్ళు ఆ అకౌంట్లోకి వెళ్ళి వీళ్ళు ఓటీపీస్ అన్నీ వాళ్ళకే వస్తాయి కాబట్టి కంప్లీట్గా అతని అకౌంట్లో ఉన్నటువంటి 77 lakhsని స్వీప్ చేయడం జరిగింది. అక్కడ వీళ్ళకి సరైన హౌజెస్ కూడా లేవు. ఇంకా అక్కడ పండిత్పూర్ దగ్గర జస్ట్ చెట్టు కింద లేకపోతే ఇంటి కింద షెడ్ కింద కూర్చొని చేసిన ఒక్కొక్కసారి ఒక్కొక్క కాల్ ఒక్కొక్క టైం, అంటే ఒకటే లొకేషన్ కాకుండా. మాకు ఎవరైతే కాలర్ ఫోన్ చేసిండో ఆయన కాల్ డీటెయిల్ తీస్తే హైదరాబాద్లో ఉన్న చాలా పెద్ద పెద్ద అఫీషియల్స్కి ఫోన్లు చేసిండు. అఫీషియల్స్ మీన్స్ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్కి కాల్ చేసిండు. ఎందుకంటే ఆ నెంబర్ నుంచి ఏ కాల్స్ పోయినాయో చెక్ చేస్తే చాలామందికి కాల్ చేసిండు. కాకపోతే వాళ్ళంతా కూడా ఇగ్నోర్ చేశారు, రిజెక్ట్ చేశారు. ఈయన ఒక్కడే కొద్దిగా ఆశతోటో లేదంటే అమాయకత్వంతో యాక్సెప్ట్ చేసిండు. ఓకే నేను యూజ్ చేస్తాను, నాకు 50 lakhs క్రెడిట్ కార్డు ఇస్తారు కదా అని చెప్పి నమ్మి ఆయన యూజ్ చేయడం జరిగింది. సో ఈ నెంబరు ఓన్లీ అఫెన్స్ల కోసం యూజ్ చేస్తాడు. ఒక ఆపరేషన్ సక్సెస్ కాగానే అంటే విక్టిమ్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు కాగానే ఆయన సిమ్ కార్డు సెల్ ఫోన్ పడేస్తాడు. కేబుల్స్ ఇతనికి ఢిల్లీ నుంచి మెయిన్ అఫెండర్ కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత ఇది ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్కి వస్తాయి. వచ్చిన తర్వాత దీన్ని రూట్ చేస్తాడు. అంటే ఈయన దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. వాటిని కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసి ఆయన ముర్షిదాబాద్ నుంచి విక్టిమ్స్, హైదరాబాద్లో ఉన్న విక్టిమ్స్ కాల్ చేస్తాడు. సో హైదరాబాద్లో విక్టిమ్స్కి డైరెక్ట్గా ఆయన ఢిల్లీ అతను మాట్లాడతాడు. ఈయన ఫోన్లో డిస్ప్లే అయ్యేది ఢిల్లీ అనేది డిస్ప్లే కాదు, ఓన్లీ ముర్షిదాబాద్లో ఉన్న వ్యక్తి డిస్ప్లే అవుతుంది. కాన్ఫరెన్స్ కాల్ నెక్స్ట్ ఆ విక్టిమ్ కూడా వినపడదు. విక్టిమ్ మీన్స్ అక్యూజ్డ్ మధ్యలో ఉన్నాడు కదా సలీం మండల్కి, ఆయన కూడా వినపడకుండా లొకేషన్లు ఎస్కేప్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నారు. 15 lakh రూపీస్ సైబర్ నేరస్తుల నుండి పోలీసులు రికవరీ చేశారు.